అందరికీ నమస్కారం అండి. ఒక అద్భుతమైన కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శివ ఇండియాలో తాను చేసే ఉద్యోగానికి విసుగొచ్చి రిజైన్ చేసి లండన్‌లో ఒక పెద్ద మాలులో సేల్స్‌మాన్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు. అది ప్రపంచంలోనే అతి పెద్ద మాలు. గుండు సూది నుంచి ఇంపోర్టెడ్ కార్ల వరకు అక్కడ దొరకని వస్తువంటూ ఏదీ ఉండదు. ఇంతకు ముందు ఎక్కడైనా సేల్స్‌మ్యాన్‌గా పనిచేశావా? ఇంటూ ఇంటర్వ్యూలో అడిగాడు బాసు. చెయ్యలేదు. సరే, రేపొక్క రోజు పని చెయ్యి. నీ సేల్స్‌ని బట్టి చూద్దాం అన్నాడు బాసు. తరువాత రోజు పనిలో దిగాడు శివ. సాయంత్రం 6 గంటలకు బాస్ వచ్చాడు. ఈరోజు ఎంతమంది కస్టమర్స్‌కి సేల్ చేశావు? కేవలం ఒకరు బదులిచ్చాడు శివ. ఒకరేనా? నువ్వు గమనించావా? ఇక్కడందరూ కనీసం 40-50 మందికి అమ్మకాలు జరుపుతారు. సరే, ఎంత ఖరీదైన సేల్ చేశావో చెప్పు అన్నాడు. 8 కోట్లు చెప్పాడు శివ. ఏమిటి? అదిరిపడ్డాడు బాసు. అంత ఖరీదైన వస్తువు ఏదమ్మావు అడిగాడు. ఒక పెద్దాయనకు చేపలు బట్టే పెద్ద గేలం అమ్మాను. గేలం ఖరీదు నువ్వు చెప్పినంత ఎక్కువ కాదే అన్నాడు బాసు. పూర్తిగా వినండి. తరువాత ఆ గేలానికి సరిపడే రాడు, ఒక గేరు అమ్మాను. ఎక్కడ చేపలు పట్టుకుంటున్నాడో అడిగితే దూరంగా నది ఒడ్డున అని చెప్పాడు. దానికన్నా బోటులో వెళుతూ నది మధ్యలో చేపలు పడితే బాగుంటుందని ఒక సూపర్ బోటు డబల్ ఇంజన్ ఉన్నది కొనిపించాను. ఆ పెద్ద మనిషి తన జీప్ కెపాసిటీ తక్కువని ఆ బోటును తీసుకుపోలేదని చెప్పాడు. అప్పుడు ఆటోమొబైల్ డిపార్ట్మెంటులో ఒక కొత్త జీపు కొనిపించాను. తరువాత అక్కడే నది ఒడ్డున ఉండటానికి కొత్తగా వచ్చిన 6 స్లీపర్ల ఇగ్లూ క్యాంప్ టెంటు, దానిలో ఉండటానికి కావలసిన భోజన సామాగ్రి ప్యాక్ చేయించాను. బాస్ ఆశ్చర్యంగా అడిగాడు. ఇవన్నీ ఒక గేలం కొనడానికి వచ్చిన వాడితో కొనిపించావా? లేదు సార్ బదులిచ్చాడు శివ. మరి అన్నాడు బాసు. ఆయన నిజానికి ఒక తలనొప్పి టాబ్లెట్ కోసం వచ్చాడు. తలనొప్పిని టాబ్లెట్తో కన్నా చేపలు బట్టే హాబీ ద్వారా బాగా తగ్గించుకోవచ్చని ఒప్పించాను. అరే, ఇంతకీ నువ్వు ఇండియాలో ఏం ఉద్యోగం చేసేవాడివి అడిగాడు బాసు. ఒక కార్పొరేట్ స్కూల్లో టీచర్గా చేసేవాణ్ణి సార్ అన్నాడు. టీచర్కి సేల్స్కి ఏంటి సంబంధం అడిగాడు బాసు.